అమ్మా అమ్మో దేవుడా, నా తలకాయ పగిలిపోయింది. అర్పలాగే ఉంది కదా? అవును దాత్రి, అంత గట్టిగా అరిచారంటే మళ్ళీ ఏదో చేశారు. పద వెళ్ళి చూద్దాం. పద. అమ్మో కౌశికి, అమ్మో నొప్పి. దేవుడా, కౌశికి తల పగిలిపోయింది. పద పద. అమ్మో నొప్పి, చంపేస్తున్నారు నన్ను. దేవుడా, నొప్పి. అమ్మో తల పగిలిపోయింది. దేవుడా, అమ్మో. ఈ రక్తం ఏంటండి? చాలా రక్తం పోతుంది. శ్రీవల్లి, నువ్వు వెళ్ళి పసుపు తీసుకురా. అలాగే వదిన. అమ్మో పినిగారు లేవండి, లేవండి. లేవండి. అమ్మో నొప్పి. అక్కడ కూర్చున్నాం, పదండి. పదండి. అమ్మో, అయ్యో నొప్పి. అమ్మో, అలా కూర్చోండి. అమ్మో, అబ్బా అబ్బా దేవుడా, అమ్మో నొప్పి. అమ్మో వదిన, అయ్యో, ఇదిగో పసుపు. అమ్మో అయ్యో, అబ్బా మంట. అయ్యో నొప్పి. పినిగారు కొంచెం ఊర్చుకోండి. అమ్మో అయ్యో నొప్పి. అయ్యయ్యో, దేవుడా. పిన్నికేమైంది జగదాత్రి? తలక గాయం ఏంటి? తెలీదు నిషి, గట్టిగా అరిచారు. వచ్చి చూస్తేనేమో ఇలా ఉన్నారు. తల పగిలిపోతుంది. కొంచెం ఓర్చుకోండి అత్తయ్య, పసుపు పెట్టారు కదా, నొప్పి తగ్గిపోతుంది. అసలు ఏం జరిగింది పిన్నిగారు? మీరు ఎలా కింద పడ్డారు? నా గదిలోకి వెళ్దామని ఇటు వెళ్తుంటే ఎవరో వెనకరొచ్చి తోసేశారు. వెనక నుంచి తోసారా? ఎవరత్తయ్య? వెనక నుంచి తోస్తే ముందున్న నాకెలా తెలుస్తుంది? తెలీదు, కానీ ఖచ్చితంగా ఎవరో వెనక నుంచి తోశారు. జగదాత్రి వాళ్ళు కిచెన్ లో ఉన్నారు. శ్రీవల్లి మీ రూమ్ లో ఉంది. మేమేమో కిందున్నాం. కీర్తి కూడా పైన ఆడుకుంటూ ఉంది. మరి మిమ్మల్ని ఎవరైనా ఎలా తోయగలరు పిన్ని? తోసేసిన మీరే. ఎలా అంటే నేనేం చెప్తాను? ఏంటి, నేను మిమ్మల్ని వెనుక నుంచి నెట్టానా? అవును, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను వెనక నుంచి నెట్టారు. నిజం చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పండి. నన్ను చంపాలని ఇదంతా చేశారు కదా? ఏందమ్మీ ఆదిలక్ష్మి, పట్టపగులు కళ్ళు తెరుచుకొని నిద్రపోతా ఉండవా? ఏంది? మేము కిందుంటే నిన్ను నెట్టినామంటా ఉండవేంది? మరి ఇంట్లో మీకు తప్ప నన్ను చంపే అవసరం ఎవరికుంది? వాళ్ళైనా మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకుంటారు పిన్నిగారు? మీరే కాలు జారి కింద పడి ఉంటారు. అంటే ఏంటి జగదాత్రి? కాలు జారి కింద పడిన దానికి ఎవరో వెనక నుంచి నెట్టిన దానికి నాకు తేడా తెలియదంటున్నావా? తెలీదని అనడం లేదత్తయ్య, పొరపడి ఉండొచ్చు కదా అని అంటుంది అంతే. నేనేం పొరపడలేదు, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ నిషిక వైజయంతి, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను చంపాలని వెనక నుంచి నెట్టారు.